హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్యామ్ యూనివర్స్ మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు నేను గుత్తి వంకాయ చేస్తున్నాను పిల్లలు చుట్టి ఉంది కదా అందుకే కొంచెం లేట్గా లేసాము ఇవి నేను పావు కిలో వంకాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను ఇవి నా ఉప్పులో నానబెట్టాను ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటాను ఇందులో కొన్ని పల్లీలు కొన్ని కొబ్బరి కొన్ని నువ్వులు కొన్ని 3 బాదం కాజు వేసాను అవి బాగా ఫ్రై చేశాను ఇందులోనే కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు 10 ఎల్లిపాయలు వేసాను కొంచెం అల్లం ఇవన్నీ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది చాలా రకాలు చేస్తారు గుత్తి వంకాయ నా స్టైల్లో నేను చేశాను ఇందులో 1 స్పూన్ కారం ఇవన్నీ మిక్స్ చేసుకుంటాను చూపిస్తాను నేను ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు వేస్తాను నేను ఇందులోనే 3 లవంగాలు 1 ఇలాచి 1 దాల్చిన చెక్క వేసాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ కావాలి ఇవన్నీ ఇలా రెడీ అయింది నేను మిక్స్ చేశాను దీన్ని వంకాయ ఉంది కదా ఇందులో నింపాలి ఇలా అన్ని వంకాయలు నింపేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వంకాయలు మొత్తం ఇలా నింపేసాను ఈ మసాలా అంతా స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను అందులో మనం ఆయిల్ వేసుకుందాం ఈ గుత్తి వంకాయ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది 3 చెంచాలు వేసుకుందాం మనం ఆయిల్ ఎక్కువనే ఉంటే గుత్తి వంకాయ టేస్ట్ ఉంటుంది ఆయిల్ లేకుంటే బాగుండదు ఈ ఆయిల్ వేడెక్కిందే కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇందులో నేను ఇప్పుడు ఇందులో మనము ఈ వంకాయలు ఇందులో వేసేస్తున్నాం ఈ వంకాయలు ఆయిల్ బాగా ఫ్రై కావాలి ఇవి ఆయిల్లో ఫ్రై కావాలి ఇప్పుడు దీని మీద దక్కన పెట్టుకుంటాం చూసారా ఆయిల్లో బాగా ఫ్రై అయింది ఈ వంకాయ అంతా ఇప్పుడు ఈ మసాలా మిగిలింది ఉంటుంది కదా ఇందులో వేసేసుకుందాం మనం ఈ మసాలా అంతా ఇందులో వేసాను నేను చూసారా ఎంత బాగా వచ్చిందో ఒకసారి మెల్లగా కలుపుకుందాం గ్యాస్ను సిమ్లో పెట్టుకుందాం ఈ వంకాయ ఉడకాలి కదా ఈ మసాలా కొందాం ఆయిల్ ఫ్రై అయింది కదా అది కూడా ఉడకాలి మూత పెట్టేసుకుందాం మధ్యలో ఒకసారి కలుపుకోవాలి రెడీ అయింది గుత్తి వంకాయ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇందులో ఈ కర్రీని గరం అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ